పండగ పండగ రాజాసాబ్ పండగ 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 ప్రభాస్ పండగ 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 పొంగల్ పండగ. రాజాసాబ్ సినిమా జనాలకు ఎక్కుతుంది కానీ కొంచెం మెల్లగా. హాయ్ గైస్, వెల్కమ్ టు బీన్బీ. ఇవాళ నేను మీ ముందుకి రాజాసాబ్ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను అనమాట. రాజాసాబ్ రివ్యూ ఇప్పుడే మార్నింగ్ 7:30 షోకి భ్రమరంబాలో చూడడం అయితే జరిగింది. యాక్చువల్గా మూవీ రివ్యూ నేను సాయంత్రం ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే నైట్ అంతా వర్క్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇక నిద్రపోకుండా డైరెక్ట్గా మూవీకి వెళ్ళొచ్చాను అనమాట. సో నేను ఈవినింగ్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఆన్లైన్లో చూస్తున్న కొన్ని రివ్యూస్ అండ్ మైండ్లెస్ బ్యాషింగ్ ఏదైతే మూవీ మీద జరుగుతుందో అది నాకు అసలు నచ్చలేదండి. అందుకనే మార్నింగే నేను రివ్యూ చేసి పెట్టేద్దామని ఫిక్స్ అయ్యి నేను రివ్యూ చేస్తున్నాను. మూవీ చూసానండి. మూవీ నేను అన్ని క్రాఫ్ట్స్లో ఇట్స్ ఎ గ్రేటెస్ట్ మూవీ అని నేను చెప్పను, కానీ బయట బ్యాష్ చేస్తున్నంత బ్యాడ్ మూవీ అయితే రాజాసాబ్ ఖచ్చితంగా కాదండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ మూవీ. పీపుల్ చెప్తున్నట్టుగా అది బ్యాడ్ మూవీ అయితే కాదు. ఓకే, మనకి బాగా ఇంటెలెక్చువల్ ఇడియోక్రసీ అనేది బాగా పెరిగిపోయిందండి. అంటే ప్రతి విషయానికి ప్రతి సినిమాలో కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అనేది బాగా అలవాటైపోయింది జనాలకి, చాలా బాగా. అంటే అసలు ఇప్పుడు దీనికి మనం లాజిక్ అప్లై చేయొచ్చా, దీనికి మనం లాజిక్ అప్లై చేస్తే ఏమవుద్ది అనేది కూడా కంప్లీట్గా జనాలు మర్చిపోయి రివ్యూలు ఇవ్వడం కానీ సినిమాని బ్యాష్ చేయడం కానీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ ర్యాంట్ అనమాట. నేను గుడ్డిగా రివ్యూలు ఇచ్చేవాడిని కాదండి. నేను ప్రభాస్ ఫ్యాన్ అస్సలు కాదు. నా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు నేను ప్రభాస్ ఫ్యాన్ని కాదు. ఒకానొక పాయింట్ ఆఫ్ టైం వరకు నాకు మహేష్ బాబు అంటే ఇష్టం ఉండేది. బట్ ఆయన తర్వాత చేస్తున్న సినిమాలు నాకు నచ్చక ఇప్పటికీ ఇష్టం లేకుండా డై హార్డ్ ఫ్యానిజం అనేది లేదు. ఇప్పుడు ఏ హీరో మీద లేదు. బీటెక్లో ఉండే కాలంలో మహేష్ బాబు గారి మీద ఉండేది. నాకు మహేష్ బాబు గారి మీద ఇష్టం ఉన్నా సరే మేము ముగ్గురం గుంటూరు కారం మూవీకి వెళ్ళడం జరిగింది. ముగ్గురులో నేను అందరికన్నా డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఒకతను ప్రభాస్ ఫ్యాను, ఇంకొకతను జనరల్ ఆడియన్స్ లాగా వచ్చాడనమాట. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్ ఉన్నాడో తనకి మూవీ యావరేజ్ అనిపించింది. యావరేజ్ మూవీ గోయర్ ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నాడో అతనికి మూవీ బాగా నచ్చింది. సినిమా చూడంగానే ఫస్ట్ సినిమాలో ఎమోషనల్ పాయింట్ అసలు టచ్చే చేయలేదు, సినిమాలో ఎమోషనల్ పాయింట్ పట్టుకోలేదు, సినిమా ఆ పాయింటే పట్టలేదని చెప్పిన ఫస్ట్ పర్సన్ నేనే. థియేటర్ గేట్ బయటికి రాగానే నేను ఆ మాట చెప్పానండి. సో నాకు ఎవరి మీద ఎలాంటి బయాసెస్ ఉండవు. నాకు సినిమా నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. కమింగ్ టు రాజాసాబ్ మూవీ చూశానండి. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఓకే, ఐ యాక్సెప్ట్ అండి. ఫస్ట్ హాఫ్ ఈజ్ బిలో యావరేజ్ సెటప్ అండి మూవీ అంతా. ఎందుకంటే బేసిక్గా సెకండ్ హాఫ్లో జరిగే చాలా వాటికి ఫస్ట్ హాఫ్లో సెటప్ వేసుకుంటాడు. అపార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ 15 to 20 minutes బిఫోర్ ద ఇంటర్వెల్ మనకి అంత ఎంగేజింగ్గా సాగదు. అంటే మనకి చాలా ప్లాట్ పాయింట్స్ అన్నీ చాలా కన్ఫ్యూజన్స్గా తీసుకొస్తారు. మాల్వికా మోహన్ ఎవరు, అసలు నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళ ఆర్క్స్ ఏంటి, ఇవన్నీ బేసిక్గా ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హీరోయిన్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కొంచెం టైంపాస్ చేశారు. ఐ అగ్రీ టు దట్. ఇంట్రడక్షన్స్ ఇవన్నీ, ఇందులోనూ మధ్యలో ఒక ఫైట్ ఉంటుందండి. అసలు ఆ ఫైట్లో ప్రభాస్ గారు ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక ఉట్టి కొట్టేది ఉంటుంది కదా, దాని మీద దూకుతారండి. నేను లేచి జేబులో చేతులు పెట్టుకొని అట్లా వెళ్ళిపోతున్నాను అనమాట. ఎటు వెళ్ళిపోతున్నాను కూడా నాకు తెలియదు. అలాంటి షాట్ అక్కడ వరకు ఓకే. అక్కడ వరకు ప్రభాస్ గారు కటౌట్కి నువ్వు ఎన్ని 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 లీనియన్సీస్ ఇచ్చుకున్నా ఓకే. బట్ ఫ్రమ్ దట్ పాయింట్ డిఎమ్మ అనుకున్నా నేనైతే. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, మన హుక్ మీద ఆపుతారు. సెకండ్ హాఫ్ బేసిక్గా ఈ సినిమాకి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మనం చూసిన ఒక పాత సినిమా తాలూకు స్టోరీయే ఇందులో కూడా బ్యాక్ స్టోరీగా ఉంటుందన్నమాట. సో జనాలందరికీ ఫస్ట్ బయటకు వచ్చేసే పాయింట్ అది. నువ్వు అదొక్కటి గనక క్షమించి ముందుకెళ్తే తర్వాత సెకండ్ హాఫ్లో సెటప్ చేసిన మూవీ అంతా చాలా బాగా సెటప్ చేశారండి. ఇక్కడ వరకు నాన్ స్పాయిలర్ రివ్యూ అండి, ఇక్కడి నుంచి స్పాయిలర్ రివ్యూ. బేసిక్గా సెకండ్ హాఫ్ మూవీ అంతా ఇట్స్ అ సైకలాజికల్ మైండ్ గేమ్. సైకలాజికల్గా సంజయ్ దత్ గారి క్యారెక్టరు ప్రభాస్ గారి క్యారెక్టర్ మీద ప్రభాస్ గారి క్యారెక్టర్ అవనివ్వండి, నిధి అగర్వాల్ క్యారెక్టర్ అవనివ్వండి, మాలవికా మోహన్ అవనివ్వండి, సత్య, వీళ్ళు ఎవరున్నా సరే వీళ్ళల్లో డైరెక్ట్గా వీళ్ళకి ఎవరికి ఏమీ కాదు. ఆ క్యారెక్టర్
సైకలాజికల్గా క్రియేట్ చేసే ఒక ఇల్యూజన్స్ వల్ల వీళ్ళందరూ వాళ్ళ మీద జరిగే రకరకాల థింగ్స్ని ఫీల్ అయ్యి వాళ్ళు అదే జరుగుతుందని ఫీల్ అయ్యేటట్టు చేస్తాడనమాట. అలా ఫీల్ అయ్యేటట్టు చేసి భయపెడతాడు, అలాగే చేసి మనుషుల్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు. బేసిక్గా సంజయ్ దత్ క్యారెక్టర్ అది. సో ఇప్పుడు నేను లిటరల్లీ బొమ్మన ఇరానీ క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా నేను మా ఫ్రెండ్స్ కొన్ని చిన్న చిన్న జోకులు వేసుకున్నాం, షాయిజీ షిండే. బట్ బొమ్మన ఇరానీ క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ కూడా ఒకానొక పాయింట్లో ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఎలా అధిగమించాలి అనేది చాలా బాగా తీసుకొచ్చి చూపిస్తాడు. సినిమా అంతా సెకండ్ హాఫ్ అంతా ఇల్లేనండి. ఆ ఇల్లు అదొక మాయా వలయం. ఆ మాయా వలయంలో నుంచి ఎలా బయటపడ్డారు, అతను క్రియేట్ చేసే వాళ్ళకి ఇల్యూషన్స్లో నుంచి ఎలా బయటకు వచ్చారు అనేదే పాయింట్. సెకండ్ హాఫ్లో సప్తగిరి గారి కామెడీ కానివ్వండి, మన ప్రభాస్ శ్రీని గారి కామెడీ కానివ్వండి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నాకు ఆ తమిళ ఆయన పేరేంటో నాకు తెలియదు, సారీ. ఆయన క్యారెక్టర్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. నాకు కామెడీ కూడా ఆయన అంత పండింది అనిపించలేదు, ఫస్ట్ హాఫ్లో అయినా సెకండ్ హాఫ్లో అయినా. బట్ ప్రభాస్ శ్రీను గారి క్యారెక్టర్ అండ్ సప్తగిరి గారి క్యారెక్టర్ చాలా బాగా పండింది కామెడీ, నాకు బాగా నచ్చింది. వీళ్ళని భయపెడుతూ వీళ్ళని ఇల్యూజన్లో పెట్టి వాళ్ళతో గేమ్స్ ఆడుతూ వాళ్ళని వశపరుచుకోవడమే సంజయ్ దత్ గారి థీమ్ పాయింట్ అనమాట. ఆయన మనుషులందరినీ లోపరుచుకునేది అలాగే. ఓకే, సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారి నాయనమ్మ ఉంటారండి సినిమాలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆవిడ హాస్పిటల్ బెడ్ దగ్గర ఉన్నప్పుడు ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తారండి. అస్సలు ఎవ్రీథింగ్. నా ఉద్దేశం ఏంటంటే చాలామందికి సినిమా అసలు అర్థమై ఉండదు సెకండ్ హాఫ్లో. ఎందుకంటే అసలు వీడేంటి, ఆ పెద్దోడెవడు, అసలు ముసలు ఎందుకు వచ్చింది, వీడు హాస్పిటల్ బెడ్లో ఎందుకున్నాడు, హాస్పిటల్లో దయ్యాలు ఎందుకు వస్తారు, ఇవన్నీ కూడా ప్రభాస్ గారి మైండ్లో జరుగుతున్న ఇల్యూషన్స్. ప్రభాస్ గారి మైండ్లో సంజయ్ దత్ గారు క్రియేట్ చేస్తున్న ఇల్యూషన్స్. ఆ ఇల్యూషన్స్ని ఫైట్ చేసుకుంటూ బయటికి రావడమే ప్రభాస్ గారు చేసే యుద్ధం. దాంట్లో నుంచి బయటికి రావడమే ఆయన చేసే విజయం. పెద్ద సంజయ్ దత్ గారు వస్తారు లాస్ట్లో, అంటే ఒక బీస్ట్ లాగా. ఫస్ట్ నుంచి మనకి బైరాగి అనే క్యారెక్టర్ సంజయ్ దత్ గారి కన్నా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అసలు సంజయ్ దత్ గారు అలా అవ్వడానికి కారణమే బైరాగి క్యారెక్టర్ని లాస్ట్లో సంజయ్ దత్ గారు హెల్ప్ అడిగినప్పుడు ఆల్రెడీ అంత పవర్ఫుల్ ఉన్న క్యారెక్టర్ అంతకన్నా పవర్ఫుల్ ఎలా అవుతారు అంటే నువ్వు సినిమాటిక్గా ఎలా చూపించగలవు? ఒక బిగ్గెస్ట్ మాసివ్ పర్సనాలిటీగా అతను రూపాంతరం చెంది ప్రభాస్లో మైండ్లో జరుగుతున్న ఈ సైకలాజికల్ వార్ఫేర్ జరుగుతుంది. ఇదంతా ఒక పెద్ద మనిషి అతన్ని ఆవహించేస్తున్నాడు అన్నట్టుగా మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు అక్కడ. అండ్ ఇట్స్ వయబుల్. బైరాగి అనే ఒక మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ సంజయ్ దత్ లాంటి ఆల్రెడీ పవర్ఫుల్ పర్సన్కి తోడైనప్పుడు అంతే పెద్దగా ఉంటుంది. ఆల్సో అతన్ని ఓడించడానికి ప్రభాస్ గారు ఆ 7 చక్రాలు ఎలైన్ అయ్యి వాటన్నిటినీ సాధన పరిచి వాటన్నిటి శక్తి కంప్లీట్గా ఆయన యూజ్ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో అదే మన సైకలాజికల్ వార్ఫేర్. మన సైకలాజికల్గా వార్ఫేర్లో గెలవడానికి మనం ఎంతైతే నిష్టగా సిద్ధంగా కృషి చేస్తామో అదే మన విజయం. ఇప్పుడు మనం ఒక తప్పు చేయాలనుకుంటాం, ఆ తప్పు చేయకుండా ఉండడానికి మన సర్వేంద్రియాల్ని నియంత్రించుకోవడమే మన విజయం. ఎవ్రీథింగ్ మన కలియుగంలో మన వార్ అంతా మైండ్లోనే జరుగుతుందండి. సింపుల్గా మూవీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఆ విషయాన్ని. సో ఎవరైనా సరే ఫస్ట్ హాఫ్ ఫన్గా ఎంటర్టైనింగ్గా చూసే వాళ్ళకి ఓకే, కానీ ఇట్స్ బిలో పార్. ప్రభాస్ గారి సినిమా రేంజ్లో ఉండకపోవచ్చు, బట్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ వన్స్ స్టోరీలోకి పికప్ అయిన తర్వాత మాత్రం మూవీ చాలా బాగా రన్ అవుతుందండి. సో ప్లీజ్ అందరూ వెళ్ళి థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి మూవీ. స్ట్రేంజర్ థింగ్స్ ఇదే ప్లాట్ అండి. స్ట్రేంజర్ థింగ్స్ ప్లాట్ అంతా ఇదే. వెక్నా ఆ పిల్లల మీద ఆడే, వీక్ మైండెడ్ పిల్లల మీద ఆడే ఒక సైకలాజికల్ వార్ఫేర్. అక్కడ మనం క్షమించిన ఇదే సైకలాజికల్ వార్ఫేర్ని మనం ఇక్కడ ఎంత కామెడీగా చేసి చెప్తున్నాం అంటారు. మరి అక్కడ ఎగ్జిక్యూషన్కి ఇక్కడ ఎగ్జిక్యూషన్కి డిఫరెన్స్ ఉందని. కరెక్టే, ఉండొచ్చు. వాళ్ళు తీసుకున్న ప్లాట్ పాయింట్స్ క్యారెక్టర్స్ వేరు ఉండొచ్చు, వీళ్ళు కానీ నీకు ఎక్కడా స్టోరీలో నీకు లాజిక్లెస్ పాయింట్స్ ఉండవు. అన్నీ ఆయన క్రియేట్ చేసే ఇల్యూషన్స్ కాబట్టి ఆ ఇల్యూషన్స్ ఎలాగైనా క్రియేట్ చేస్తారు సంజయ్ దత్ గారు. ప్లీజ్ ఎవ్రీవన్ అందరూ మూవీకి వెళ్ళి చూడండి, సినిమా చూడండి. సెకండ్ హాఫ్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ హాఫ్ అంతా నేను ముందే చెప్పేస్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను,
మీరు చూసేదంతా ప్రభాస్ గారి మైండ్‌లో సంజయ్ దత్ గారు క్రియేట్ చేసే ఇల్యూజన్స్ మాత్రమే. అవన్నీ రియాలిటీ కాదు. అయన్నీ మీకు, నాకు కనీసం ఆ పక్కన ఉంటున్న మాళవిక మోహన్ గారికి గాని, నిధి అగర్వాల్ గారికి గాని, రిద్ధి కుమార్ వాడు ఎవ్వరికీ కనపడవు. సత్యకి, ప్రభాస్ సీనుకి ఎవ్వరికీ కనపడవు. ఇదంతా ప్రభాస్ మైండ్‌లో జరుగుతున్న ఇల్యూజన్స్ మాత్రమే. ఇంకా హీరోయిన్స్ అంటారా? హీరోయిన్స్‌ని కంప్లీట్‌గా గ్లామర్ డాల్స్ లాగే వాడుకున్నారు. ఇందులో ఒక ఇంటెలిజెంట్ పాయింట్ నాకు ఒకటి అనిపించింది. కంపారిటివ్లీ యాక్టింగ్ వైజ్‌గా చూసుకుంటే మనం ఆర్డర్ ఇచ్చుకుంటే మాళవిక మోహన్ గారు బెటర్ యాక్టర్ కంపేర్ టు నిధి అగర్వాల్ గారు. సినిమాలో మాళవిక మోహన్ గారిది చాలా పెద్ద క్యారెక్టర్ ఉంటుంది. చాలా తెలివిగా చాలా విషయాల్లో రియాక్షన్స్ ఇవ్వడం ఇలాంటివి చాలా మాళవిక మోహన్ గారు చేస్తారు కాబట్టి ఆవిడని బాగా రాసుకోవడం జరిగింది. చాలా ఇంటెలిజెంట్ గా ఆవిడని ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చుకొని ఎక్కువ పెట్టుకున్నారు కంపేర్ టు నిధి అగర్వాల్ అండ్ రిద్ధి కుమార్ గారు. రిద్ధి గారు అయితే ఫస్ట్ లో వస్తారు, మళ్ళీ లాస్ట్ లో వస్తారు. జస్ట్ సాంగ్ కోసం వస్తారండి. కథలో వాళ్ళకి అంత డెప్త్ కానీ వాళ్ళ ప్రాముఖ్యత కానీ ఏమీ లేదు. ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చింపేశారండి. ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు. నాకు మ్యూజిక్ మాత్రం నాకు అర్థం కాలేదండి. నాకు సాంగ్స్ నచ్చాయి. ఇండివిజువల్గా సాంగ్స్ నాకు టైటిల్ రాజా సాంగ్స్ నచ్చింది, శరత్ చంద్రిక సాంగ్ నచ్చింది, అండ్ నచ్చే సాంగ్ నచ్చింది. అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోరు, నేను వెళ్ళిన థియేటర్ సౌండ్ చాలా బ్యాడ్ ఉందండి. భ్రమరంబాలో చాలా రీసౌండ్ వస్తుంది. నేను అందరూ చాలా భ్రమరంబ గురించి చాలా గొప్పగా చెప్తుంటే విన్నాను. నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సో సౌండ్ నేను జడ్జ్ చేయలేకపోయాను ఈ విషయంలో. సో నేనేమన్నా రెండోసారి కనుక నేను ఇంకోసారి చూడడానికి వెళ్తే మాత్రం ఈసారి నేను కొంచెం మంచి స్క్రీన్లో చూద్దాం అనుకుంటున్నా. ఇన్ సమ్ మల్టీప్లెక్స్ AAAలో కానీ ఆర్ ఎల్స్ AMBలో కానీ చూద్దాం అనుకుంటున్నాను. సో ఈసారి చూసినప్పుడు అయితే మాత్రం నేను సౌండ్ గురించి కూడా చాలా క్లారిటీగా చెప్పగలను. VFX మనం 100% మన కేటగిరీ తీసుకుని 65 to 70% చాలా బాగుందండి. ఆల్సో జనాలందరూ, నేను ఒక కంప్లైంట్ విన్నానండి, అంతా ఒక ఇంట్లోనే తీస్తారండి, ఒక ఇంట్లో తీశారు, తప్పే ఉంది. ఇప్పుడు ఇల్యూజన్స్ అన్నీ అదొక మాయా వలయం, మాయా ప్యాలెస్, అందులో తీస్తే తప్పే ఉంది. చూడండి, మీరు సాయంత్రం లోపు చాలామంది ఇంటెలెక్చువల్ ఇడియట్స్ వస్తారు. అసలు సినిమాని చాలా డిమీన్ చేసి మాట్లాడతారు, చాలా తక్కువగా మాట్లాడతారు. మీరు చూస్తూ ఉండండి. కోడిగుడ్డు మీద కాదు, ఇంకా ఏదైనా ఉంటే దాని మీద కూడా ఏకలు బిగుతారండి. నేను చాలా రెగ్యులర్గా ఇది గమనిస్తూ వస్తున్నాను. నిజంగా సినిమా బాగోపోతే బాగోలేదండి, ఓకే, ఇట్స్ ఫైన్. బాగోలేదంటే బాగోలేదు, ఓకే. నువ్వు ప్రతి దాంట్లోనూ పెట్టి లాగుతా ఉంటే ఎట్ సమ్ పాయింట్ నువ్వు ఎక్కడో ఒక సినిమా చూసానన్న ఫీలింగే ఉండదు. ఆల్సో బిగ్గెస్ట్ కంప్లైంట్ ఇన్ నైజాం, మూవీ రిలీజ్ చేసే విధానం ఇదేనా సార్? ఎవరు రిలీజ్ చేశారో నాకు తెలియదండి. మైత్రి వాళ్ళు అంటున్నారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనుకుందాం. అసలు నిన్న రాత్రి 1-2 వరకు సినిమా టికెట్లు ఆన్లైన్లో వదలలేదండి. అసలు నేను వెళ్ళిన థియేటర్ నాకు త్రూ ఫ్రెండ్స్ వల్ల వచ్చిందే తప్ప నేను డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళలేదు. ఆన్లైన్లో నాకు అసలు ఆ థియేటర్ ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా చూపించలేదు. ఇంత పూర్ మేనేజ్మెంటా? అసలే ప్రభాస్ గారి సినిమా ఏంటి? ప్రభాస్ గారి సినిమాకి 2 days ముందు నుంచి టికెట్స్ ఉండాలండి ఆన్లైన్లో. జనాలు ఫ్రీగా టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళాలి. ముందు రోజు 3 వరకు టికెట్లు బుక్ చేసుకోకపోతే ఓపెనింగ్స్ ఎలా వస్తాయండి అసలు ఏ సినిమాకైనా? ఎందుకు పెద్ద హీరో సినిమాలకి ఇలా అవుతుంది? నెక్స్ట్ టైం నుంచి అట్లీస్ట్ ప్రభాస్ గారు అన్న కేర్ తీసుకోవాలండి ఇలాంటి విషయాల్లో. ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇంత పూర్ రిలీజ్ చేయకూడదండి. మొన్న అఖండాకి అదే జరిగింది, ఈరోజు రాజాసాబ్కి అదే జరుగుతుంది. ప్లీజ్ జాగ్రత్తగా కేర్ తీసుకొని రిలీజ్ చేయండి మూవీస్. టూ బ్యాడ్ అండి. తెలంగాణలో నైజాంలో మా ఫ్రెండ్స్ అందరూ చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. అందరూ కామెడీ పోస్టులు వేసుకుంటున్నారండి. ఏరా అసలు సినిమా రిలీజ్ అవుతుందా, నిజంగా సినిమా ఉందా, మీరు ఏమైనా ప్రాంక్ వేస్తున్నారా, అది ఇది అని. అంత గతి ఏం పట్టిందండి అసలు? ఇక ఫైనల్గా డైరెక్షన్కి వస్తే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. ఎక్కడెక్కడైతే మారుతి గారు ఎక్కడైతే కమర్షియల్ వెళ్దాం అనుకున్నారో ఆయనది పట్టలేకపోయారు. కమర్షియాలిటీ మారుతి గారి పాయింట్ కాదనేది ఫస్ట్ నుంచి నా అభిప్రాయం. ఆయన కమర్షియల్గా తీయలేరు. ఆయన ఒక స్టోరీ పాయింట్ బేస్ చేసుకొని దాన్ని కామెడీగా అయినా సరే, చాలా సీరియస్గా అయినా సరే దాన్ని చేయగలరు. కానీ కమర్షియాలిటీ అనేది మారుతి గారి కప్ ఆఫ్ టీ కాదనేది నా అభిప్రాయం. సో సినిమాలో అదే కనిపించింది. ఫస్ట్ హాఫ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఆయన ఏదైతే చేయాలనుకున్నారో మోస్ట్లీ వర్కౌట్ అవ్వవు. బట్ వన్స్ స్టోరీ ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఆయన తీసుకున్న ప్రతి డెసిషన్ ఆల్మోస్ట్ 90% వర్కౌట్ అయిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ కోర్ ప్లాట్ పాయింట్, ఆ కోర్ ప్లాట్ పాయింట్ మీకు మరి ఎందుకు మీరు అలా తీసుకోవాలనుకున్నారో మరి ఇంకా అంతకన్నా గొప్ప స్టోరీలు లేవా? అండ్ మెయిన్ అసలు చాలా పాయింట్స్, చాలా సీన్స్ ట్రైలర్లో ఉన్నవి అవన్నీ లేపేశారేంటి సార్? ఆ రివర్స్ ఫైట్ ఇవన్నీ సినిమాలో ఎందుకు లేవు? దాని గురించి మారుతి గారు చాలా
చాలా కాంప్లెక్స్ ఫైట్ అని అదంతా నేను 'ప్రేమ గారి' ఇంటర్వ్యూలోనో, ఇందులోనో చెప్పడం చూసాను నేను. అంత కాంప్లెక్స్ ఫైట్‌ని మీరు సినిమాలో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు సార్? సెకండ్ పార్ట్ కోసం పెట్టామంటే మాత్రం అసలు అంత కామెడీ ఇంకోటి లేదు సార్. ఎందుకంటే మీరు అంత గొప్పగా చెప్పినప్పుడు, అంత హైప్ ఇచ్చినప్పుడు. సినిమా బావుంది. అకార్డింగ్ టు మీ సినిమా బావుంది. ఫర్ 5 ఐ విల్ గివ్ అట్‌లీస్ట్ 3-3.5 రేటింగ్ ఇస్తానండి మూవీకి. రేటింగ్స్ లెక్కల్లో మాట్లాడితే. నాకు జనరల్‌గా రేటింగ్స్ లెక్కల్లో మాట్లాడడం సినిమా ఇష్టం ఉండదు. బట్ రేటింగ్స్ లెక్కల్లో మాట్లాడితే మాత్రం నేను 3-3.5 ఇస్తాను మూవీకి. ప్రభాస్ గారు యాక్టింగ్ చింపేశారండి. తమన్ గారు కూడా సాంగ్స్ ఏవైతే ఉన్నాయో సాంగ్స్ బావున్నాయి. బట్ నాకు చెప్పాను కదా! థియేటర్ వల్ల నేను మ్యూజిక్ స్కోరు ఇదంతా నేను జడ్జ్ చేయలేకపోయాను. బాగా రీసౌండ్ వస్తుంది. చాలా డైలాగ్స్ అసలు అర్థం కాలేదు ఆ రీసౌండ్ వల్ల భ్రమరాంబలో. సో యాహ్, దట్స్ మై రివ్యూ. థ్యాంక్ యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీఎన్బీ. మళ్ళీ కలుద్దాం. బాయ్.